దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత నెలకొనడంతో ఉత్తరప్రదేశ్ హపూర్లో బ్లాక్ మార్కెట్ దందా ఊపందుకుంది. ఏకంగా సమాజ్వాదీ పార్టీ నేత ఇంట్లో 55 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. లైసెన్స్ లేకుండా గ్యాస్ నిల్వలు చేయడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక గ్యాస్ స్టోరేజ్ బ్లాక్ మార్కెట్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు గ్యాస్ తరలిస్తే ఊరుకునేదే లేదని ఇప్పటికే కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇక వార్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత నెలకొనడంతో ఉత్తరప్రదేశ్ లో హపూర్లో బ్లాక్ మార్కెట్ దందా ఊపందుకుంది. ఏకంగా సమాజ్వాదీ పార్టీ నేత ఇంట్లో 55 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. లైసెన్స్ లేకుండా గ్యాస్ నిల్వలు చేయడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక గ్యాస్ స్టోరేజ్ బ్లాక్ మార్కెట్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు గ్యాస్ తరలిస్తే ఊరుకునేదే లేదని ఇప్పటికే కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.